ఇలా వట్టే కొట్టారు. తల్లిదండ్రులారా ఇలా మీరు అందరూ మార్చుకోవాల్సిన విషయం ఉంది. పిల్లగాన్ని కొట్టంగానే ఉరుక్కుంటూ పోయి టీచర్లను పోయి దాడి చేయడం, ఇష్టానుసారం చేయడం ఇది కరెక్ట్ కాదు. రాబోయే రోజులలో ఇలా టీచర్ని కొట్టిండు, రేపు మిమ్మల్ని కూడా కొట్టే రోజు కూడా వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అబ్బాయి గంజాయి తాగి వాళ్ళు స్కూల్కి రావడం వల్ల టీచర్ అడిగాడని కొట్టారని అంటున్నారు. అది ఎంతవరకు అదే నిజం అనేది ఇలా పిల్లగానైతే టీచర్లు అయితే వట్టే కొట్టరండి. వాడు తప్పు చేసిండు కాబట్టి ఇలా ఒక మాట కొట్టిండు, అరే నువ్వు అట్లా ఏదో మంచిగా ఉండాలి, ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదు, ఇలా నువ్వు చేసే పనులు ఇలా నువ్వు ఇలాంటివి చేస్తే గిట్ట రేపటి రోజున నీకే ఇబ్బంది అయితే, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఇలా నువ్వు ఈ విధంగా అని చెప్పి టీచర్ మంచి బుద్ధులు చెప్తాడు తప్ప ఇలా ఇష్టానుసారంగా మాత్రం చెప్పారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే ఒకప్పుడు టీచర్స్ అంటే చాలా భయము, భక్తి, అభిమానం, ప్రేమ అన్నీ ఉండేవి. ఈ మధ్య కాలంలో అవేమీ కనిపించట్లేదు. ఎందువల్ల అంటారు? తల్లిదండ్రులు ప్రభుత్వం చేయబట్టనే ఇలా పిల్లలు నాశనం అవుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చేయబట్టనే. నాటి పాత రోజులలో ఒక సార్ అక్కడ కనబడితే స్టూడెంట్ పిల్లగాడికి వచ్చి పారిపోతుండే, మా సార్ కొడతాడే మా స్కూల్లో, కానీ భయంతో. కానీ ఇలా భయం లేదు, ఎందుకంటే పిల్లగాడిని టీచర్ కొడితే తల్లిదండ్రులు వచ్చి టీచర్ని కొడుతున్నారు.